ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చిక్కుడుకాయ పచ్చి కారం అంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి కొంచెం ఎండు కారము పచ్చిమిర్చి పేస్ట్తోని చిక్కుడుకాయ వేపుడు వేసేసుకుందాం మనం. సూపర్ టేస్టీ కర్రీ అన్నమాట. చిక్కుడుకాయ మంచిగా కడిగి పెట్టేసుకున్నాను. ఒక్క మాట వినండి, కడగడాలు ఆరబెట్టడాలు ఇవన్నీ చూపిస్తే వీడియో లెంతీగా అయిపోతుంది. కాబట్టి ఎవరేమైనా కడుక్కోకుండా ఏది వేసేసుకోము శుభ్రం లేకుండా. సో ఇది కడిగేసాను నేను. తర్వాత దీనికి కావాల్సినవి ఒక గడ్డ ఉల్లిపాయలు తీసుకున్నాను చూడండి. ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, తర్వాత ఇది పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ అన్నమాట. దీంతోనే అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఇంకా మిగతావి యాస్టీస్గా ఆవాలు జీలకర్ర దీనికి రెడీ ఉంటుంది. సరే, ఒక్క చిక్కుడుగా వేపుడు ఎందుకు చూపిద్దాం, ఇంకొకటి ఏమైనా చూపిద్దాం నా ఫ్యామిలీకి అని అనుకొని కొత్తిమీర ఉందండి ఇంట్లో. 2 కట్టలు కొత్తిమీర ఉంది. శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను నేను కొత్తిమీర. ఈ కొత్తిమీరతోని కారం పొడి వేసేసుకుందాం మనం. దానికి కావాల్సినవి కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఒక గడ్డ ఒలిచి పెట్టుకున్నాను పెద్దది, కొన్ని ధనియాలు, ఎండుమిర్చి, తర్వాత అందులో మళ్ళీ జీలకర్ర, కొంచెం నువ్వుల పొడి యాజ్ యూజువల్ అన్నమాట. సో ఇప్పుడు 2 వేసేసుకుందాం, డబుల్ ధమాకా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఏం చేస్తాం, స్టవ్ ఆన్ చేసుకుంటాం. స్టవ్ ఆన్ చేసేసుకొని దీంట్లో మనం ఈ చిక్కుడుగా వేసేద్దాం ఉడికించడానికి. ఓకే, చిక్కుడుకాయ జాగ్రత్తగా ఒక్కొక్కటి మొత్తము కంప్లీట్ 2 పాయలుగా చీల్చి అందులో పురుగుందా లేదా చెక్ చేసుకొని మాత్రమే చేయాలండి. కొందరు అట్లా డైరెక్ట్ వేసేస్తుంటారు, అంటే సగం సగం కట్ చేసేసి. ఇందులో మనము ఈ చిక్కుడుకాయ ఉడకడానికి సరిపడా వాటర్ పోసేసుకుందాం. ఓకే, పోసేసుకొని ఇప్పుడు ఒకసారి మనం దీన్ని స్పూన్స్ ఎక్కడ పెట్టాను నేను, స్పూన్స్ ఒక్కసారి కొంచెం కలిపేద్దాం. ఓకే, చేసేసి ఇప్పుడు మనం దీనిపైన లిడ్ పెట్టేద్దాం. కానీ మనం కొత్తిమీర కారం అనుకున్నాం కదా, సో మనం ఏం చేద్దామంటే దీన్ని ఇటు ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇది అక్కడ బాయిల్ అవుతూ ఉంటుంది. మనము ఈ లోపల మనం కొత్తిమీర కారం చేసేసుకుందాం. ఓకేనండి. ఈ కొత్తిమీర కారానికి కావాల్సింది ఏంటంటే లైట్గా కొంచెం ఆయిల్, అంతే లైట్గా. ఓకే, 1/2 టీ స్పూన్ అంతే, అంతకుమించి అవసరం లేదు. సో అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఈ కొత్తిమీర అందులో ఏంటంటే కొంచెమే ఉందండి కొత్తిమీర. దీనికోసం ప్రత్యేకంగా వీడియో ఏంటి, మీకు హ్యాపీగా చూపించేస్తే 2 వేసేసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో. ఏదైనా చెప్పాను కదా, మనసు పెట్టి చేస్తే ఏదైనా బాగానే ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం ఇది కొత్తిమీర వేసేద్దాం ఇందులో. వేసేసి ఇప్పుడు ఇది మంచిగా వేగేదాకా జాగ్రత్తగా దీన్ని కలపాలి. కొత్తిమీర బాగా వేగాలన్నమాట. ఓకేనండి. ఇప్పుడు ఈ కొత్తిమీర వేగుతుంది, నేను అక్కడ చిక్కుడుగా అది బాయిల్ అవుతుంది. ఈ కొత్తిమీర వేగిన తర్వాత మళ్ళీ మనం ప్యాక్ వచ్చేద్దాం. సో ఇది వేగిపోయింది. కొత్తిమీర ఎంత అవుతుందండి, 2 బంతులు అంటే మనకి ఇంత అయిపోయింది అంతే. మంచిగా వేగిపోయి చూడండి. నేను చిన్న కాడలు అంటే కూడా నేను వేసేసుకున్నాను, ఎందుకంటే మనం గ్రైండ్ చేస్తాము, అందులో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి కాబట్టి. సో ఇది అయిపోయిందా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో ఒక్క నిమిషం, చాలా వేడిగా ఉందండి. ఇప్పుడు ఇందులో కొంచెం మళ్ళీ కరివేపాకు వేసేద్దాం. ఈ కరివేపాకు కొంచెం వేగిన తర్వాత మిగతావన్నీ ఎండుమిర్చి, నువ్వులు, ధనియాలన్నీ వేయించేసుకుందాం. ఓకే, ఇంకా అందులో మళ్ళీ చింతపండు కూడా కొంచెం యాడ్ చేయాలి. ప్రతి పొడిలో కొంచెం చింతపండు యాడ్ చేస్తేనే బాగుంటుంది. ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను, చాలా వరకు ఎవరైనా పొడులు చేస్తే అంటే ఇష్టం ఉన్న వాళ్ళండి, ఎవరి ఇష్టం వాళ్ళు కొంచెం మినపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేయించుకుంటారు, ఈ పొడులలో కలిపేస్తారు. సో నేను ఒక మునగాకు పొడి చేస్తే తప్ప ఎందులో కూడా నేను పప్పులు వేయను. ఎందుకంటే ఏదైతే చేస్తున్నానో ఆ ఫ్లేవర్ని అది కొంచెము తగ్గిస్తుందేమో అని నా భావన. ఒకవేళ మీకు అనిపిస్తే కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు ఏమైనా వేయించేసి పొడి కొట్టుకొని మీరు వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది కారపొడి, ఇది కరివేపాకు మంచిగా కొంచెం గడగలలాడాలి. ఇది వేయించేసుకుందాం. తప్పకుండా వ్యూస్ పెంచండి, మీరు ఒక 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా సరళమైన వంటలే నేను చేసి చూపిస్తున్నాను. మా రిలేటివ్స్ కూడా అంటున్నారు, మార్నింగ్ కూడా ఒక వదిన కాల్ చేశారు, ఏంటో చక్కగా సింపుల్ వంటలు చూపిస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ రేపు అందరూ ఏదో ఒకటి తెప్పించుకోవడము, తినడము, కొంచెం బాగాలేకుంటే అదే ఇలాంటి చిన్న పొడులు చేసేసుకొని పెట్టుకొని వేడన్నం వండుకొని తినేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి. సో
సో అట్లా నేను ఇంకొకరికి ఇన్స్పిరేషన్ లాగా అవుతున్నానంటే నాకు నిజంగా హ్యాపీయే కదా, అదే కదా నిజమైన అవార్డు అంటే. సో మన కరివేపాకు కూడా ఇది వేగిపోయిందండి, ఇది కూడా మనం తీసేసుకుందాం. వంట చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, మీరైనా కొన్ని చాలా వేడిగా ఉంటాయండి. కొన్ని పెద్ద వంటలైనా ఈజీగా చేయొచ్చు, కొన్ని చిన్న వంటలు కొంచెం ఇబ్బంది అన్నమాట. సో కరివేపాకు వేగిపోయింది. సో ఇందులోనే మనం ఏమేమి వేయాలి, ఇందులో నువ్వులు, రైట్, కొన్ని ధనియాలు, రైట్, అండ్ కొన్ని ఎండుమిర్చి. ఇప్పుడు మనం వీటిని వేయించేసుకుందాం. ఇవి వేగిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. చూడండి, నువ్వులు, ఎండుమిర్చి అండ్ ధనియాలు ఒకేసారి వేసేసుకున్నాను. ఇవి మంచిగా చక్కగా వేగుతున్నాయి. ఇందులోనే నేను కాస్త చింతపండు వేసేస్తాను ఇందులోనే. సో ఇందులోనే వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసి ఒక్క నిమిషం పాటు ఇవి మనం ఇలా కలిపేసుకొని, షార్ట్ వీడియోస్ కూడా చూడండి. నాకు ఇష్టమైన పాటలన్నీ, ఓల్డ్ మెలోడీస్ అన్నీ అట్లా కాస్త పాడుతూ ఎంజాయ్ చేస్తున్నాను. సో మీరు కూడా చూడాలి, ఇంకా నన్ను ఆదరించాలి. పెద్దవాళ్ళైతే ఆశీర్వదించాలి, చిన్న వాళ్ళైతే ప్రేమించాలి, రైట్. సో ఇప్పుడు నేను ఇది ఆఫ్ చేసేస్తాను. ఇది మనం ఇవన్నీ చల్లారిన తర్వాత నేను ఇవన్నీ మిక్సీ పట్టుకొని నేను మళ్ళీ మీకు పొడి ఎట్లా కలపాలి చూపిస్తా. ఈ లోపల మనకిది ఇంకా అది బాయిల్ అవుతుంది. చిక్కుడుకాయ మంచిగా ఉడికిన తర్వాత ప్యాక్ వచ్చేద్దాం. సో ఇప్పుడు చూడండి, చిక్కుడుకాయ మొత్తం వాటర్ అన్నీ వడగట్టి స్ట్రైనర్లో పెట్టేసుకున్నాను నేను. కొంచెం చక్కగా ఉడికిపోయింది, లేతగా చాలా బాగుందండి. సీజన్లో ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత చూడండి, ఎంత కొత్తిమీర, కరివేపాకు, ఇంత కొంచెం పొడి అయింది. ఇందులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ పొడి ఆ పొడి అన్నీ మిక్స్ చేసేసుకొని ఇందులో కొంచెము డ్రై కారపొడి లైట్గా, ఎక్కువ కాదు. తర్వాత ఇందులో మనము ఒక్క స్పూన్, ఎందుకు సార్ ఒక్క స్పూన్, జస్ట్ 1.5 స్పూన్ మనం ఇందులో ఇది కారపొడి వేసేసుకొని, ఎందుకంటే నేను కొత్తిమీర పొడి ఎప్పుడు చేసినా ఎక్కువ కరివేపాకు వేయనండి నేను. ఎందుకంటే ఆ కొత్తిమీర ఇన్ని పొడులు చేసుకుంటాం కదా, నేను ఎన్నో పొడులు చూపించాను కదా, అన్నిట్లలో కరివేపాకు ఎక్కువ వేస్తాను నేను. కానీ ఇందులో ఏమవుతుందంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ని వేరే ఏది డామినేట్ చేయద్దనమాట. అసలు కొత్తిమీర పొడే చాలా అద్భుతంగా ఉంటుందండి. నేను తక్కువ ఉన్నా సరే మన వాళ్ళందరికీ చూపించాలి, ఇది ఎక్కువ చేసినా తక్కువ చేసినా ఒకటే ప్రొసీజర్ కదా. సో అందుకని నేను మీకు అట్లా చూపించాను అనమాట. సో ఇప్పుడు మీకు గుర్తుంది కదా, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, నువ్వులు, ఇందులో డైరెక్ట్ నువ్వుల పొడి కాకుండా నువ్వులు, ఉప్పు, కారం, చింతపండు, అన్నీ ధనియాలు, కొత్తిమీర కదా అని చెప్పేసి ధనియాలు వేయకుండా ఉండలేదండి నేను. చూడండి, ఇప్పుడు ఇది మనకు కొత్తిమీర పొడి రెడీ అయింది. ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా అసలు ఇంకొక బంచ్ కొత్తిమీర ఉంటే ఇంకా చాలా బాగుండేది. సో మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇది. ఓకే, ఇది అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి, చిక్కుడుకాయ కర్రీ చేసుకోవాలి మనం. చిక్కుడుకాయ పచ్చి కారంతో వేపుడు అన్నమాట. సో ఈ ముక్కుడు పెట్టేద్దాం మనం. ఓకే, పెట్టేసేసి ఇప్పుడు కావలసినంత ఆయిల్ ఇందులో పోసేసుకుందాం మనం. వేపుల్లో మరీ ఎక్కువ పట్టదండి, కొంచెం లైట్గా అంతే. ఓకేనా, ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఏం చేస్తాము, అన్నీ ఒక మాట అండి, నిజంగా మీరు అన్నీ ఒక 2 ఐటమ్స్ చూపించినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఎప్పుడు ఒక వీడియో కోసం ఇంకోటి ఏంటి, మనకు పాసిబిలిటీ ఉన్నప్పుడు 2 చూపించవచ్చు కదా అని నాకు అనిపిస్తుంది అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి కర్రీ, ఒక పొడి మన ఇంట్లో రెడీ ఉందనుకోండి, ఎవరైనా అప్పుడే గెస్ట్ వస్తారు, వెంటనే కాస్త రసం ఎలాగో మనం చేసుకుంటాం. ఇలాంటి కర్రీస్, డ్రై కర్రీస్ ఉన్నప్పుడు సరిపోతుంది కదా. అట్లా అన్నమాట. అంటే చేసేది ఎప్పుడు కానీ మనము దాన్ని కంఫర్ట్ జోన్లో మనం ఉంటే ఎప్పుడు ఎనీ టైం ఏ గెస్ట్ వచ్చినా మనకు హ్యాపీగా ఉంటుందండి. మనం ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి అతిథి మర్యాదలు మనం చేయగలుగుతాం అన్నమాట. సో ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనము ఆవాలు అండ్ జీలకర్ర, ప్రతి మాటలు వినండి. పెద్దగా నేను ఏది కూడా కష్టమయ్యే పనులు అసలు ఏమీ చెప్పట్లేదు నేను. ఒక్కటే తపన, ఎప్పుడు కానీ మనం ఇండియన్ ఫుడ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మన అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతమ్మలు ఎంత పద్ధతిగా ఇంట్లో చేసుకునేవాళ్ళు. ఇప్పుడు నాన్న ప్రతిదీ పొల్యూట్ అయిపోతుంది. బయట చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా సీజ్ చేసేస్తున్నారు. అవన్నీ న్యూస్లో విని కూడా మళ్ళీ అదే పని చేస్తున్నారు సరదా కోసం. సరదా అనేది ఎప్పుడు ఒకసారి ఉండాలండి.
సంసారం అనేది ఎప్పుడు చక్కగా పద్ధతిగానే చేసుకోవాలి కదా ఏదైనా. సో ఆయిల్ అది వేడెక్కింది. మనం ఇందులో నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా కదా, ఆనియన్స్ వేసేస్తున్నా. అన్ని దగ్గర పెట్టి వేసుకొని మీరు చేసేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఆనియన్స్ ఓకే, ఆనియన్స్ వేసేసుకొని ఇది కొంచెము ఆనియన్స్ కొంచెం లైట్గా వేగగానే మనం వెంటనే ఇందులో ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర పేస్ట్ అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనం ఎక్స్ట్రా వెల్లుల్లిపాయ వేయాల్సిన పనే లేదు. ఓకేనా. సో ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది మాత్రం మంచిగా వేగాలి. ఇది ఎందుకంటే పచ్చి వాసన ఉండకూడదు కాబట్టి చాలా గుర్తుపెట్టుకోండి. దీనికి అద్భుతమైన టేస్ట్ వస్తుంది ఈ చిక్కుడుకాయ వేపుడికి. నేను ఎప్పుడు ఇలా చేసుకున్నానో లేదో నాకు తెలియదు, అందుకని నేను చూపిస్తున్నాను అన్నమాట. జనరల్గా పచ్చిమిర్చి కట్ చేసుకొని కొంతమంది చేసుకుంటారు, ఎండు కారపొడి వేసుకొని చేసుకుంటారు. కానీ ఒకసారి నేను ఇలా చేశాను, చాలా టేస్ట్ అనిపించింది. ఇంకా ఇందులోకి మనకి ఎండు కొబ్బరి పొడి కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఉంటే నువ్వుల పొడి కూడా వేసేసుకోండి. నువ్వుల పొడి కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి నువ్వుల పొడి లేదు, ఇందాకనే కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఉంటే కనుక వేసేసుకోండి, అద్భుతమైన టేస్ట్ వస్తుంది. సరేనా. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇందులో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసేద్దాం. ఉంది కాబట్టి కొత్తిమీర లేకున్నా మనకి ఏ ప్రాబ్లం లేదు. కొత్తిమీర సో ఇది మంచిగా ఒక్క నిమిషం వేగాలండి. ఇది సో మంచిగా ఇది చక్కగా వేగిపోయిందండి. మన పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర అన్నీ వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం ఇందులో కావలసినంత పసుపు, ఓకే, కావలసినంత పసుపు వేసేసుకొని ఒక్కసారి కలిపేసి నెక్స్ట్ మనం ఇందులో మన విఐపి ఏంటి ఇక్కడ, ఒక్క నిమిషం పక్కన పెట్టేద్దాం. మన విఐపి ఇప్పుడు చిక్కుడుకాయ అన్నమాట. సో ఇది చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ వేపుడు. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే నాకు చిక్కుడుకాయ టమాటా కాంబినేషన్లో చేస్తే చాలా ఇష్టం అండి. అనేది మా వారికి ఇష్టమని ఇలా వేపుళ్ళు, ఆయనకి ఇష్టమనే వేపుళ్ళు తప్ప నాకు చిక్కుడుకాయ టమాటా కాంబినేషన్ చాలా ఇష్టం. నాకు భలే ఉంటుంది. అందులో కష్టపడాల్సిన పని లేదు. అన్నీ వేసేసి తాలింపు పెట్టి కుక్కర్లో చిక్కుడుకాయ టమాటా అన్నీ వేసేసి కొత్తిమీర ఏముంటే వేసేసి అదే అయిపోతుంది అది. సో అదొక టేస్ట్ అనమాట. ఇప్పుడు మనం ఇందులో వెంటనే కొంచెం ఎండుకారం అది తీసుకున్నాం కాబట్టి మనం పచ్చికారము అది కలర్ కోసము, ఇంకా దీనికి ఒక టేస్ట్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో సాల్ట్ నేను ఎప్పుడు రాళ్ళు ఉప్పు అది గ్రైండ్ చేస్తున్నా కాబట్టి కొంచెం తక్కువ వేసేస్తున్నాను సాల్ట్. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని ఒక్కసారి బాగా కలిపేసి దీన్ని చూస్తేనే బాగా అనిపిస్తుంది. మనం ఏదైనా వంట ఏదైనా పని చేస్తుంటే నా మనసుతో ప్రతిరోజు ప్రతి ఆడవాళ్ళు చేసేదే కానీ నాకు ఎందుకో చాలా ఇష్టం అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో చూడండి ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాను నేను. వెంటనే ఎంత కనీసం ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వేసాను, మీకు తెలిసింది కదా. వేసేసి ఇప్పుడు ఇది మనము ఒకసారి బాగా కలపాలి. గుర్తుంటుంది కదా మీకు, నువ్వుల పొడి కూడా వేసుకోండి. ఇది ఇలా అన్నమాట. బాగా కలిపేసి ఒక 2 నిమిషాలకు ఒకసారి ఒక 2-3 సార్లు కలిపేసి మూత పెట్టొద్దు, ఏం పెట్టొద్దండి. ఒక 2 నిమిషాలు మనం మధ్య కలిపేసి ఆ తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత చూసుకుంటే మనకి చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. సో లేత చిక్కుడుకాయ కదండి, తొందరగా ఉడికిపోయింది అనమాట. నేను 2 నిమిషాలకు ఒకసారి ఒక 3-4 మినిట్స్ పట్టింది. ఇలా కలిపాను నేను. ఒకసారి చూడండి, మనకి ఇప్పుడు చిక్కుడుకాయ వేపుడు పచ్చి కారంతో చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇది మన చిక్కుడుకాయ వేపుడు. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో చేసుకునేవేనండి వంటలన్నీ. మరి ఏంటంటే ఒకసారి చూపిద్దాం ఇందులో ఏమన్నా డిఫరెంట్గా. నేను పచ్చి కారంతో చేశాను, నాకు అట్లా ఒకరోజు చేసిన రోజు మంచిగా అనిపించింది. అలాంటి అన్నట్టు చెప్దామా అనే ఒక ఆలోచన అనమాట. మనం ఏదైతే మొదలు పెట్టుకుంటామో ఒక పని, ఆ పనిని మనం చూపించాలి నలుగురికి అనేది ఒక ఆలోచన ఉంటుందన్నమాట. సో మనకి చూడండి చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయింది. అంటే డబుల్ ధమాకా ఈరోజు కొత్తిమీర కారం పొడి అండ్ చిక్కుడుకాయ వేపుడు. చక్కగా వేడివేడిగా అన్నం వండుకొని కొంచెం రసం ఉంటే చాలు, లాస్ట్కి కమ్మటి పెరుగుతో 2 ముద్దలు
సూపర్ సూపర్ భోజనం అనమాట. ఇలాంటి సింపుల్ వంటలు చేసేసుకోండి, నన్ను ఆదరించండి. మంచి మంచి రెసిపీస్తోని మంచి వీడియోస్, ఆధ్యాత్మిక విశేషాలు అనుకోండి, ఏదైనా మళ్ళీ ఈ శ్రీదేవి మీ ముందుకు వస్తూనే ఉంటుంది. అంతవరకు నమస్తే.